ఫ్రెండ్స్, ఈ వీడియోలో యానిమల్ మూవీలో నుంచి డైలాగ్ ప్లస్ బీజిఎం తోటి అయితే ఒక వీడియో అయితే చేశాను. ఇది మన 2026కి అయితే బాగా యూజ్ అవుతుంది, అంటే సింక్ అవుతుంది. మీరైతే ఫస్ట్ చూడండి, ఒకవేళ నచ్చితేనైతే లైక్ చేయండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? బావా, పెద్ద ప్రశ్న ఇది. జవాబు ఉందా నీ దగ్గర? మీరు వినగలరా బావా? చూస్తా, ఏం చేస్తావు? మీరు చూడలేరు బావా. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకైతే మొత్తం ఫాంట్స్ అయితే ఇస్తాను. ఫాంట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అయితే యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, మనం ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఉంటాయి కదా, ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ వాల్స్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను ఇచ్చిన ఫైల్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ యాడ్ చేసుకోండి, నేమ్ సెర్చ్ చేసి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 8.24 నుంచి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని టైమ్ లైన్ వరకు అయితే సెట్ చేసుకోండి. టైమ్ లైన్ వరకు సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటో, ఇట్లానే ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని టైమ్ లైన్ సెట్ చేసుకొని ట్రిమ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే వెళ్ళి తక్కువ ఉంటేనైతే ఎక్స్టెండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేద్దాం. నెక్స్ట్ టైమ్ లైన్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకైతే బీట్ మార్క్ కొంచెం ఎక్కువ ఉంది, అంటే తక్కువ ఉంది కాబట్టి సో ఫస్ట్ ట్రిమ్ చేసి తర్వాత ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, బీట్ మార్క్ వరకు అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. ఎఫెక్ట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే ఒక ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ మెయిన్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఇచ్చిన ఫొటోస్ ఉన్నాయి కదా, యాడ్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ మీద అయితే పేస్ట్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలానే అన్ని ఫొటోస్కి అయితే చేయండి. ఇలాగే అన్ని ఫొటోస్ చేశాక మనమైతే ఎక్స్పోర్ట్ చేసుకొని ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకైతే ఇక్కడ పైన రైట్ సైడ్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.